చార్లెస్ థియోఫిలస్ ఇవాల్వ్ రీడియస్. ఈయన 1790లో జన్మించి 6 సంవత్సరాల వయసులోనే తన తండ్రిని కోల్పోయినాడు. అయినప్పటికీ 1807వ సంవత్సరం తన జీవితంలో ఒక గొప్ప మలుపుగా తను తెలుసుకున్నాడు. నేను ఇప్పుడు తను అనుకున్న విధంగా నేను ఇప్పుడు సువార్తలో నిత్య జీవపు మాటలు కనుగొన్నాను. అది నా సృష్టికర్త మరియు విమోచకుడితో సహవాసము యొక్క మార్గాన్ని ఎత్తి చూపింది. సత్యం ఏమిటో నాకు తెలుసు మరియు నేను సత్యంగా మారాలని తాను ఒక మిషనరీగా ఎంచుకున్నాడు. మిషనరీ కథల నుండి ఆయన అనేక ప్రేరణ పొందుకొని అతను తనకు తాను ఒక ప్రశ్న వేసుకున్నాడు. నశించిపోతున్న వారికి నిజమైన దేవుని జ్ఞానాన్ని మరియు క్రీస్తు ద్వారా రక్షణ ప్రకటించే తన విధి కాదా అని. సో ఆయన 1814లో చర్చ్ ఆఫ్ మిషన్ సొసైటీ CMS ద్వారా మద్రాసుకు పంపబడ్డాడు. అక్కడ ఆయన తమిళం నేర్చుకున్నాడు మరియు అద్భుతమైన సామర్థ్యం గల భాషావేత్త కూడా అయ్యాడు. కానీ 1820లో CMS ద్వారా తిరువన్వేలిలోని పలెం కొట్టైకి బదిలీ చేయబడ్డాడు. 1825లో 90 గ్రామాల్లో 3000 మందికి పైగా మత మార్పిడి బాప్తిస్మము ఇచ్చున్నారు. 1835లో కొన్ని అనివార్య కారణాల ద్వారా CMS ద్వారా తన సంబంధాన్ని ముగించిందని వారు పేర్కొన్నారు. జర్మన్ ఇవాంజలికల్ మిషన్ స్వతంత్రంగా పనిచేయడం ప్రారంభించాడు. ఇందులో 293 తిరువన్వేలి సంఘాల్లో 67 ఉన్నాయి. నేడు రీనియస్ తమిళంలో అత్యంత సమర్థులైన రచయితలు మరియు అనువాదికులు ఒకరిగా మాత్రమే కాకుండా తిరువన్వేలి చర్చ్ పితామహులలో ఒకరిగా కూడా గుర్తిండిపోయాడు. ఆయనకు యువత మీద అనేకమైన ఆశతో ఆందోళన చెందుతూ రీనియస్ ఒక ఇంగ్లీష్ తమిళ ద్విభాష పాఠశాలను కూడా స్థాపించారు. ఇది అన్ని కులాలకు తలుపులు తెరిచింది అని అందరూ కూడా వచ్చి ఆ పాఠశాలను ఎంచుకున్నారు. త్వరలోనే పొరుగున ఉన్న కాంచీపురానికి కూడా ఒక పాఠశాలను ఏర్పాటు చేయడానికి రీనియస్ ను ఆహ్వానించారు. రీనియస్ ఏ గ్రామర్ ఆఫ్ ది తమిళ్ లాంగ్వేజ్ ఇన్ అపెండిక్స్ అనే పేరుతో ఒక రచనను కూడా సంకలనం చేశాడు. దీనిని 1859లో మద్రాసులోని అమెరికన్ మిషన్ ప్రెస్ ద్వారా ప్రచురించబడింది. 1838 తన 48 సంవత్సరాల వయస్సులో రీనియస్ మరణించినాడు. ఆయన మరణించిన కొన్ని సంవత్సరాలకు అతని యొక్క ఖ్యాతి ఏ విధంగా విస్తరించిందంటే 1978లో జరిగిన డియోసిస్ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా రీనియస్ ను తిరువన్వేలి డయోసిస్ ఆఫ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా CSI గా గుర్తించింది. తిరువన్వేలిలో తన 15 సంవత్సరాల కాలంలో రీనియస్ 371 సంఘాలను స్థాపించాడు మరియు నేడు తిరువన్వేలికి అపోస్తలుగా పిలువబడ్డాడు. ఈ విధంగా ఆయన ఎక్కడ కొట్టి మన భారతదేశానికి వచ్చి తమిళనాడు ప్రాంతంలో విశేషమైన కృషి దేవుని కోసం ఆయన చేస్తున్నాడు.